Hello friends, welcome to our channel. Please like my video, subscribe to my channel. మందారాలు గుత్తులుగా రావాలి అంటే ఈ సమ్మర్లో కూడా మందారాలు ఇలా పువ్వులుగా రావాలంటే మీరు ఈ ఫెర్టిలైజర్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఫ్లవర్స్ వస్తాయో. మన ఇంట్లో ఉండేవి వేస్ట్గా బయటపడేస్తూ ఉంటాం. వీటిని ఫెర్టిలైజర్ చేసి మొక్కలకి ఇచ్చారంటే పూత రాలిపోవడం కానీ మొగ్గలు రాలిపోవడం ఇలాంటి సమస్య నుంచి పూర్తిగా విముక్తి కలిగి మీ మొక్కకు చాలా ఫ్లవర్స్ అయితే వస్తాయి. చూడండి, ఒక స్టెమ్ము తీసి పెట్టిన మొక్క అది అంత చక్కగా వస్తున్నాయి. ఇది పెట్టినప్పుడు ఇలా ఉండేది స్టార్టింగ్లో. అయితే రీపోర్ట్ చేశాను, చిన్న దాంట్లో పెట్టాను. రీపోర్ట్ చేసినాక అట్లా వడిలిపోయినట్టుంది ఎండలకు. మళ్ళీ తర్వాత ఒక 1 వీక్ తర్వాత మంచిగా అయింది. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో మొగ్గలు అనేది. చూడండి పిందెలు మొగ్గలు ఎన్ని ఉన్నాయో చిన్న చిన్నవి. ఈ ఫెర్టిలైజర్ ఇచ్చారంటే మీకు కూడా ఇంత చక్కగా వస్తాయి. ఎస్పెషల్లీ మందార మొక్కలు కానీ మల్లెపూలు కానీ చామంతులు వీటన్నిటికీ వచ్చంటే ఇప్పుడు చామంతులు ఎక్కువ రావు కదా, ఇప్పుడు మందారాలకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాకపోతే వాటికి పోషకాలు అందక ఈ సమ్మర్లో చిన్న చిన్న సైజ్ అనేది వస్తూ ఉంటాయి. నేను కూడా చిన్న దాంట్లోనే పెట్టాను. ఇక్కడ మీరు చూడొచ్చు, అలా ఉన్న మొక్క చూడండి ఇప్పుడు ఇలా పెద్దగా పెరిగి ఎంత చక్కగా వచ్చాయో. అయితే చిన్న పాట్ నుంచి పెద్ద రీపాట్ చేసుకోవడం మాత్రం వర్షాకాలం చేసుకోవడం బెటరు. అప్పుడు చేసుకున్నప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఎండలకు కదిలించకుండా ఉండడమే బెటరు. ఇంత చక్కగా ఫ్లవర్స్ రావడానికి ఈ ఫెర్టిలైజర్ అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసి ఏంటంటే మనకు బనానా తొక్కలు ఉంటాయి కదా, అవన్నీ ఎండలో ఎండేయండి. బనానా కానీ టీ పొడి కానీ ఇంకా మనం నెయ్యి కాచుకున్న తర్వాత వేస్ట్ వస్తుంది కదా అది కానీ, అవి 3 కలిపి ఎండలో ఎండేయండి. అసలు యాక్చువల్లీ నేను అది మొత్తం ఎండలో ఎండపెట్టాను. ఎండపెట్టి ఈ ఎండలకు ఈజీగా ఎండిపోతుంది. అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇప్పుడైతే. ఇక్కడ కూడా ఇది కింద ఉంటుంది. చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో. ఆల్రెడీ మీకు ఈ మధ్య మొన్న వీడియోలో కూడా చూపించాను. ఈ మధ్య ఈ మొక్క ఎండాకాలమే ఎక్కువ ఫ్లవర్స్ వస్తున్నాయి. రోజు వాటరింగ్ అనేది, ఈవినింగ్ వాటరింగ్ ఇట్లాంటి పోషకాలు కూడా వీటికి ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇంత చక్కగా వస్తున్నాయి చూడండి. ఈ పింక్, లైట్ పింక్ చాలా బాగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా నేను ఈరోజు మార్నింగ్ కూడా గురువారం పూజ కోసం కూడా కోసాను. ఇంత చక్కగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈ మొక్క నుంచి ఇక్కడ ఇంకొక మొక్క కూడా వేశాను గేట్ దగ్గర. ఇది పెద్ద మొక్క అనమాట. ఈ సమ్మర్కు కూడా ఎంత గ్రీన్గా హెల్తీగా మొక్క ఎంత అంటే ఫ్రెష్గా కనిపిస్తుంది చూసారా మొక్క. ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలు అలాంటివి. ఈ మధ్య నేను కింద మొక్కలకు కూడా అన్ని పోషకాలు అయితే అందజేస్తున్నాను. అలా చేసినప్పుడు ఇలా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఈ ఫెర్టిలైజర్ చూద్దాము. ఇవన్నీ కూడా పండిపోయిన అరటి పండ్లు ఉంటాయి కదా, అవి తొక్కలన్నీ కట్ చేసి ఇందులోనే టీ పొడి, మనం రోజు ఇంట్లో వడకట్టుకున్న టీ పొడి ప్లస్ మనం నెయ్యి కాచుకున్న తర్వాత వస్తుంది కదా వేస్టేజ్, అదంతా వేసి ఎండలో వేశాను. యాక్చువల్లీ ఇది మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి అనుకున్నాను. అయితే మన నైట్ అనుకోకుండా వర్షం వచ్చింది, నేను అది తీయలేదు, మొత్తం తడిసిపోయింది. ఇంకెంత ఎండినా కూడా అది మొత్తం వాటర్లో కలిసిపోయిందని చెప్పేసి ఇట్లా మొక్క మధ్యలో అవి వేసాను. అలా కాకుండా లిక్విడ్ ఫెర్టిలైజర్గా ఇచ్చుకుంటే ఇంకా చాలా మంచిది కాబట్టి ఇది మార్నింగ్ టైము వాటర్లో నానేసాను. ఈవినింగ్ కల్లా మంచిగా అందులో నానిపోయి దీంట్లో ఉండే పోషకాలన్నీ ఆ వాటర్కి పట్టేసిన తర్వాత అవి మనం మొక్కలకి ఇచ్చుకున్నామనుకో అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మందారం మొగ్గలు రాలిపోకుండా ఉంటాయి, చక్కగా ఫ్లవర్స్ వస్తాయి. ఎటువంటి వెజిటేబుల్స్ మొక్కలైనా కూడా పూత రాలకుండా మంచిగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అది నానిన తర్వాత ఎలా మొక్కలకి ఇస్తాననేది కూడా మీకు మరొక వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడండి కరివేపాకు కూడా ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో, అసలు కలకలలు ఆడిపోతుంది కరివేపాకు అయితే. అందులో అయినా 2 మొక్కలు డామినేట్ చేస్తూ ఉన్నాయి ఆ మొక్కని కూడా. ఈరోజు కొన్ని నిమ్మకాయలు కూడా ఒక 2 నిమ్మకాయలు, కరివేపాకు, ఇక్కడ వచ్చేసి మల్లెపూలు కూడా కోసాను. మార్నింగ్ బాబాకి మాల అల్లి వేశాను, అందుకని చెప్పేసి ఈరోజు మల్లెపూలు కోసాను. అసలు ఈవినింగే కోసేదాన్ని, నేను బయటికి వెళ్ళేసరికి ఇంకా రాలేకపోయాను పైకి. ఈవినింగ్ కోసుకుంటేనే మాల అల్లడానికి బాగా వస్తుంది. ఇంకా మార్నింగ్ వెళ్ళేసి ఇంకా ఫ్లవర్స్ అయితే కోసుకొచ్చాను పూజ కోసం. మల్లెపూలు ఇప్పుడు నేను చూపించిన ఈ బనానాది ఏదైతే ఉందో అది ఎండబెట్టి పౌడర్ చేసుకోవచ్చు. అలా వాటర్లో నానేసి
మొక్కలకి ఇవ్వచ్చు. ఏ రకంగా ఇచ్చినా కూడా అది చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందులో మనం ఇంట్లో ఉండే ఇప్పుడు పచ్చి టీ పొడి కానీ మన మన రోజు టీ పొడి చేసుకుంటాం కదా, టీ చేసుకున్న వెంటనే ఆ టీ పొడి బనానా తొక్కలు మొత్తం కూడా వాటర్లో మిక్స్ చేసి మొక్కలకి ఇచ్చినా కూడా చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్పెషల్లీ ఇప్పుడు పూలు మనకు సమ్మర్లో బాగా పూలు రావాలి, మొక్క హెల్తీగా ఉండాలంటే ఇలాంటివన్నీ ఇచ్చి చూడండి. ఎందుకంటే నేనైతే నన్ను అడిగారు రోజు ఒక్కొక్క ఫెర్టిలైజర్ మారుస్తూ ఉండాలని, అలా ఏం లేదు. కాకపోతే నేను ఎప్పటికీ ఏదో ఒకటి చేయాలని చేస్తూ ఉంటాను. మీరైతే నచ్చినవి ఒక 2-3 చేసుకొని మారుస్తూ ఇవ్వచ్చు. అంటే ఈజీగా ఉన్నవి అనిపించినప్పుడు మనకు మార్చుకున్నా పర్వాలేదు. మనం వాటిని షాప్లోకి వెళ్ళి కొని తెచ్చేవైతే వద్దని చెప్తాను నేను. మన ఇంట్లో ఉండే వేస్ట్గా బయటపడేసేవి రోజు మార్చి చేసినా తప్పు లేదు. మొక్కలకి మంచి పోషకాలు అందుతాయి. వీటికి మంచి ప్రోటీన్ ఫుడ్ మనమైతే ఎలా తింటామో వాటికి కూడా అంత మంచి ప్రోటీన్ ఫుడ్ కావాలి. కాబట్టి వాటికి మారుస్తూ ఇస్తేనే మొక్క కూడా మంచిగా ఎదుగుదల బాగుంటుంది. ఎందుకంటే మనం కూడా సండే వస్తే కదా మనం నాన్ వెజ్ తినాలా, చికెన్ తినాలా, ఫిష్ తినాలా, మటన్ తినాలని ఎన్నో అనుకుంటాం కదా. మొక్కలు కూడా అంతే, వాటికి కూడా ఐరన్, కాల్షియం, మినరల్ లోపం ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ చేసి మన మొక్కలకి ఇచ్చామంటే ఇంత మంచి హార్వెస్ట్ అయితే మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇచ్చి ప్రతి వీడియోలో మీకు రిజల్ట్ అయితే చూపిస్తూనే ఉన్నాను. పూలు కానీ ఏవైనా సరే పూలు అయితే ఎంత చక్కగా వస్తున్నాయో. ఈ సమ్మర్లో అయితే నేను ఎటువంటి వెజిటేబుల్స్ వేయలేదు, ఓన్లీ బీర, టమాటా, దొండ మొక్కలే ఉన్నాయి. అవి కూడా వచ్చినప్పుడు నిమ్మకాయలు అయితే వస్తున్నాయి, అవి కూడా వచ్చినప్పుడు మీకు చూపిస్తూనే ఉన్నాను కదా. ఇంకా వర్షాకాలానికి అన్ని పాట్స్ రెడీ చేసేసుకొని పెట్టుకుంటున్నాను. ఇట్లనే కంపోస్ట్, మన కిచెన్లో వేస్ట్ కూడా అంతా కంపోస్ట్ చేసేసి పెట్టుకుంటున్నాను. మొక్కలకైతే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ సమ్మర్లో ఎక్కువ ఇస్తే బాగా మంచిది కాబట్టి రోజుకో లిక్విడ్ అయితే చేస్తున్నాను. నేనేం పెద్దగా బయట కొని చేయట్లేదు కదా, మన ఇంట్లో ఉండే ఫ్రూట్స్ తొక్కలు వీటితోనే నేనైతే ఈజీగా చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మల్లెపూలు ఎంత చక్కగా వచ్చాయో. అలాగే ఈరోజు మార్నింగ్ కొంచెం నందివర్ధన, అలాగే మళ్ళీ ఇక్కడ మందారాలు కూడా ఉంటే మందార కోసాను. ఎంత రెడ్డిష్గా ఉంది చూడండి ఈ మందార అయితే. ఈ మందారాను కొంచెం గులాబీలు కూడా కోసాను, బాబాకి గులాబీ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. చూసారు కదా ఫ్రెండ్స్, మన గార్డెన్లో ఎన్ని రకాల మందారాలు ఎలా ఉన్నాయో అనేది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగవచ్చు, నేను ప్రతి ఒక్కరికైతే రిప్లై అనేది చేస్తాను. ఇంత అద్భుతమైన పోషకాలు ఉన్న ఫెర్టిలైజర్ మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై వీడియో.